పుతిన్ ఇంతకు మునుపు ఏం చేసేవారు? athlete, సరే, అథ్లీట్. అతను ఏమి చేసేవాడు? ఏమి ఆడేవాడు? chess, చేస్. ఈ వేదిక పగిలిపోవాలి. నేను ఇక వెళ్తాను. మార్షల్ ఆర్ట్స్లో నిపుణుడు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పుడు మీడియా, ముఖ్యంగా పశ్చిమ మీడియా, చాలా ఊహాగానాలు చేసింది. పుతిన్ క్యాన్సర్ వచ్చింది, చనిపోతారు. పుతిన్ దానికి ఎలా సమాధానమిచ్చాడంటే, షర్ట్లెస్ ఫోటో ప్రచురించి, ఒకే ఒక్క ఫోటో. పశ్చిమ మీడియా మొత్తం నోరు మూసుకుంది. స్పోర్ట్స్ అంటేనే మీలో పోటీతత్వం ఉండటం, పోరాటం, పోటీ అనే భావన ఉండాలి. కంపీట్ చేయాలి. ఒక కాన్ఫ్లిక్ట్, ఒక స్ట్రైవ్ని ఉద్దేశపూర్వకంగా ఆహ్వానించాలి. నేను రింగులోకి దిగుతున్నాను, తెలిసి గుద్దులు తినడానికి. నేను దెబ్బలు తింటాను కూడా, కొడతాను కూడా. అందుకే భారతదేశానికి మెడల్స్ వచ్చినా అవి ఎక్కడి నుంచి వస్తాయో చూడండి. లొంగిపోయే భావం తక్కువగా ఉండే చోటు నుంచే వస్తాయి. తలపడడాన్ని చెడుగా భావించని చోట. ఎక్కడైతే వెన్నెముకను నిటారుగా ఉంచడాన్ని తప్పుగా భావించరో భారతదేశానికి ఎక్కువ పతకాలు అక్కడ నుంచే వస్తాయి.